వాహన మిత్ర వచ్చిందండి. వచ్చిందండి. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాహన మిత్ర వేయడం మంచిదే కానండి, కాకపోతే ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ టికెట్ కాకుండా స్కూల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఫ్రీ ఎట్టేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో 10,000 వచ్చాయి కదండి, కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చారు. దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీ అంటే అప్పుడు ఫ్రీ బస్ లేదు కదండి, ఫ్రీ బస్ లేకపోయినా 10,000 వేస్తాడు. చాలా మటుకు అప్పుడు కరోనా టైంలో కూడా వేస్తాడు, కాగితాలు ఫోర్స్ ఉన్నాయి లేదని చూడలేదు, వేస్తాడు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ పెట్టేసి 15,000 కాదు 25,000 వేసినా కష్టమేనండి. ఏదో చూసారా, వ్యాపారాలు లేవు, ఖాళీగా ఉన్నాయి, అందరూ బస్కి వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డులు ఇచ్చుకొని. 15,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఏముందండి, ఇన్సూరెన్స్ 8,000 అయిందండి, ఇప్పుడు 2 టైర్లు పోయినాయి, అట్లకి 5,000 సరిపోయిందండి. ఆటోపై గ్రీన్ ట్యాక్స్ వసూలు తగ్గించారు కదండి, దానిపై మీరు ఏం చెప్తారు? గ్రీన్ ట్యాక్స్ అంటే బ్రేక్ అండి, అదే మీకు ఆటోకి తగ్గించారు కదండి గ్రీన్ ట్యాక్స్ అంటే, లైక్ అది నాకు ఇంకా ఉందండి. అంటే కొత్త బండ్లకి ఉంటుందంట కదా, పాత వాటికి లేదా? ఏం మరండి, నా బండి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, తెలియదు నాకు అది. రోడ్ ట్యాక్సా సార్? సీఎం సార్కి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏముందండి, ఫ్రీ బస్ తీసి మాకు మామూలుగా రోడ్లు గట్ట అయితే బెటర్ అనుకుంటున్నాం. రోడ్లు అసలు భీమవరం ఏం బాగాలేదు, ఇంకా వేరే ఊర్లో అంతంత మాత్రంగా ఉన్నాయి, చుట్టుపక్కల పల్లెటూరులో మరీ దారుణంగా ఉన్నాయండి. మన భీమవరం జోలపాలెం రోడ్డు కానీ లేకపోతే ఉండి రోడ్డు కానీ ఎక్కడ రోడ్లు బాగాలేదండి, సగం వీటికి రిపేర్లుగా సరిపోతుంది. మొన్న ఎదర బేరింగ్ వేయించారండి, ఇప్పుడు ఎదర కప్పులు పోయినాయి, అలా ఎట్లుగా అయిపోతున్నాయి. ఈ రోడ్ల గురించి 15,000 కూడా మీకు సరిపోయాలి. 15,000 ఆఫీస్ రోడ్లు వేసినా సరిపోతాయి కదండి, సూపర్ గా ఉంటాయి. రోడ్డు ఒకసారి వేస్తే 5 ఏళ్ళ దాకా చూసుకునే పని లేదు, మాకు అక్కడక్కడ ప్యాచ్ వర్క్ వేస్తున్నారో ఇప్పుడు వానకు కొట్టుకుపోతాయి. 15,000 ఇవ్వకపోయినా పర్వాలేదు, రోడ్స్ వేస్తే చాలు అంటారు. ఫ్రీగా చదువు, హాస్పిటల్, రోడ్లు, లైట్లు ఉంటే సరిపోతాయి, కరెంట్ తీయకుండా ఉంటే చాలు. రేట్లు పెంచకుండా ఉంటే, డీజిల్ రేట్లు కొంచెం తగ్గిస్తే మాకు సరిపోతాయి. డీజిల్ రేట్లు ఏమో అమాంతం పెంచేసారు, ఇంక తగ్గుతులేదండి. మాకు డీజిల్ లీటర్ 30 రూపాయల కాడి నుంచి తెలుసండి, అప్పుడు 10 రూపాయలు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు డీజిల్ 100 రూపాయలు అయిపోయింది, ఇప్పుడు 20 రూపాయలు తీసుకుంటున్నాం. అంత పెరిగినా కూడా అయ్యే రేట్లు అండి, మనం డిమాండ్ చేస్తాక ఏముండదండి ఇంకా.